లక్ష్మిని మీకోసం బొచ్చెడు వార్తలు పట్టుకొచ్చినుల్లా గవన్నీ చూసే ముందు మీకు ఏంటో ఎరికే కదా అవే నెత్తి గీతలు. కాళేశ్వరం అంతా కట్టుకత్తనేనట, తప్పంతా కేసీఆర్ సార్దేనట. అన్నేమో గట్ల తమ్ముడేమో గిట్ల, గమ్మతున్నది కోమటిరెడ్డి ముచ్చట. కవితక్క పట్టింది బీసీ దీక్ష, లీడర్లు పెట్టుకున్నారట కక్ష. ఎంపీ గొలుసును కొట్టేసిన దొంగోడు, వీడు దొంగలకే దొంగోడు గురు. అయితే కాళేశ్వరం గురించి కొన్ని వద్దుల సంది బాగానే వార్తలు వస్తున్నాయి కదా. ఆ ప్రాజెక్టే వేస్ట్ ప్రాజెక్టు, పైసలను మాయం చేసే ప్రాజెక్ట్ అని సర్కారోళ్ళంటే అదొక ఇంజనీరింగ్ అద్భుతం. కానీ విని ఎరుగని అపూర్వమైన ప్రాజెక్టు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చేతందుకు ఎంక్వైరీ చేసేతందుకు కమిషన్ పెట్టిర్రు. అయితే ఈ కాళేశ్వరం ఇంజనీరు కేసీఆర్ సారేనట, సూపర్వైజరు కేసీఆర్ సారేనట, మరి పెద్ద మేస్త్రి కూడా కేసీఆర్ సారేనట కాదు. గదే చెప్పిర్రట కమిషన్ వాళ్ళు. మరి అటెన్క ఏమైతుంది, ఏంది కథ, కాళేశ్వరం ఉంటదా ఉండదా ఆర్చుకున్నట్టు చేద్దాం పాన్రి. అంతా మీరే చేసిర్రు, అంతా మీరే చేసిర్రు అని సినిమా డైలాగ్ ఉన్నది కదా, సేమ్ అంత కేసీఆర్ చేసిండు, అంత కేసీఆర్ సార్ చేస్తేనే చేసిండు ఇగో అనే గిప్పుడు గిట్లా అంటారు చేపాటోళ్ళు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైందో ఎంక్వైరీ నడిచినాయి కదా, కేసీఆర్ సార్ని కూడా పిలిచి విచారణ చేసి ఆఖరికి తేలిందయ్యా అంటే కేసీఆర్ సారే మెదడు కృషి చేసుకొని ఇక సారే కాళేశ్వరం ఎట్లా కట్టాలో ఇంజనీర్లకు ఉపాయం చెప్పిండట. ఈ బ్యారేజీలు కట్టే నిర్ణయం కూడా కేసీఆర్ సార్ చేసిందనట. కొన్ని వాటికి క్యాబినెట్ నుండి పర్మిషన్ లేకున్నా కానీ కేసీఆర్ సారే ముంగట పడి కట్టించిందట కాదు. పైసలు కూడా మత్తుగా చేతులు మారినాయట. మరి ఈ నివేదికలకు ఇట్లున్నది. మరి మొత్తానికి చెప్పాలంటే కాళేశ్వరం పాపం కేసీఆర్ సార్దే, సారి అయ్యబట్టే మందు సొమ్ము మంగళారం అయిందని అంటుర్రు రాసినోళ్ళు. ఇక ఇంకొక దిక్కు మంత్రివర్గం కూడా మీటింగ్ పెట్టుకున్నది. అయ్యో గదనోళ్ళు క్యాబినెట్ మీటింగు, సర్కారు ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా మంత్రులు సరే అని ముందర కట్టాలి. ఇక వాటి కోసమే మళ్ళా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇలా కాళేశ్వరం ముచ్చటనే వచ్చిందట. తప్పు చేసింది కేసీఆర్ సార్ కాబట్టి మరి ఎట్లెట్లా ముంగట్టుకోవాలి, శిక్ష ఏమయ్యాలి, ఎట్లయితే న్యాయం అవుతుంది, ఇగో గిట్లా నడిచిందట. అన్నట్టు ఈ వారం రోజులలో అసెంబ్లీ మీటింగ్లు పెట్టి అందులో కూడా కాళేశ్వరం మీదనే చర్చ పెట్టాలని అనుకుంటున్నారట. మరి అదన్నమాట ముచ్చట, ఏమవుతుందో చూడాలి. కేసీఆర్ సార్ బిడ్డ, కేటీఆర్ సార్ షెల్లే, తెలంగాణ జాగృతి పెబ్బ. అవుగాని ఇంతకు అది తెలంగాణ జాగృత, భారత జాగృత, లేకుంటే బీసీ జాగృత? ఏదో ఒకట్లేర్రి, మనం జాగృతనైతే ఫిక్స్ అయిపోదాం. ఏడదానికి వచ్చినాం, జాగృతి పెబ్బ కాడికి వచ్చినాం కదా. జాగృతి పెబ్బ ఎమ్మెల్సీ కవితక్క జై బీసీ, జై బీసీ అనుకుంటా ఇక దీక్ష పట్టిందోలా ఇందిరా పార్కు దగ్గర. అక్క 3 వద్దుల దాకా బీసీల కోసం మంచినీళ్ళు కూడా ముట్టదట. పారి మనం అక్క కాడికి పోదాం. మన కవితక్కనే బీసీల కోసం దీక్ష కూర్చున్నది. 72 గంటలు అంటే 3 వద్దుల దాకా అక్క సాయిబొట్టు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదటోళ్ళు. ఉపాసం ఉండి బీసీల కోసం తనలాడుతుందట. ఫస్ట్ అక్క మాటలు విన్నాక మనం అక్కడ కర్మ ముచ్చట్లు చెప్పుకుందాం. కవితక్క చెప్పు. రేపటి నుంచి ఖచ్చితంగా 72 గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం. ప్రభుత్వాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి. మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే కాంగ్రెస్ అని తూకిత్తా అని చెప్పి
బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి. మాకు 72 గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం, మా బాధలు చెప్పుకుంటాం, అంతకుమించి మేము చేసేది ఏం లేదు. దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో కదలిక వస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరికి కూడా లాభం జరుగుతుంది. ఆ అంశాలని దృష్టిలో పెట్టవలసింది నేను కోరుతా ఉంటాను. అగోనట నిజంగా కవితక్క పట్టుదల చూస్తా అంటే 3 రోజులు కాదు 30 రోజులు కూడా దీక్ష పట్టేటట్టున్నదోళ్ళు. ఆ గర్స దీక్షని పేలు చేద్దామని దవాఖానకు పోతే ఇక పోలీసులు టౌన్లకు దోలుకపోతే ఇక ఆనే దీక్షకు కూర్చుంటుందట. ఇక ఇంకొక దిక్కు పొద్దుడు సందే జాగృతి లీడర్లు కవితక్క అభిమానులు మంచిగానే వచ్చిండ్రు. గొల్ల కురుములు వడ్రంగులు గంగపుత్ర అన్నలు గిట్లా ఒకళ్ళనికి ఒకళ్ళొచ్చి కవితక్కని కలిసి హిమ్మత్ ఇచ్చిర్రు. ఇక ఈ బీసీ దీక్షతోనైతే సర్కార్కు భయం పట్టుకున్నదో పట్టుకోలేదో కానీ సర్కార్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళకి ఈ దీక్ష మీద నజర్ పెట్టిరోల్లా కొనొద్దులు సంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కవితక్కకు నడమ దూరం పెరిగింది కదా, ఇక పడతనే పడతలేదు. ప్రతిపక్షాలన్నీ ఉద్యమం చేసినాయి, మాలాంటి సంస్థలన్నీ ఉద్యమం చేసినాయి, బీసీ నాయకులందరూ ఉద్యమాలు చేస్తేనే బిల్లు పెట్టే స్థాయికి వచ్చినారు. పెట్టినటువంటి బిల్లులో మేము ఆనాడు అసెంబ్లీలో కూడా అడిగినాం, ఈ 42% ఎన్ బ్లాక్ అని చెప్తున్నారు, మీరు ఇందులో సబ్ క్లాసిఫికేషన్ ఏంటి, ఇందులో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మీ లెక్కల ప్రకారం మీరే 46% ఉన్నారు బీసీలు అని చెప్తున్నారు, ముస్లింలు లేకుండా, మరి 42% ఎందుకు పెడుతున్నారు అన్న ప్రశ్నకి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తలేదు. ఇక నిన్న మొన్నటి సంది అయితే అక్క మీద బీఆర్ఎస్ లీడర్లు గరం అవుతాండ్రు. ఈ అక్క కూడా వాళ్ళని జరంత గట్టిగా నడుచుకుంటుంది అనుకో. ఏది ఏమైనా 600 కవితక్క దీక్ష చేయబట్టే బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయి. ఇక మరి మళ్ళీ మళ్ళక మేము పటాకులు కాలుతామని సంబరాలు చేసుకుంటామని కవితక్క అభిమానులు చెప్పుకుంటాండ్రు. గందుకే అక్కను అస్సలు తగ్గొద్దని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్పీచ్లు ఇచ్చుకుంటా పోయిర్రు వాళ్ళకు దోషిన తీరులా. మేము ఇప్పటి వరకు మంచి బాలుల్లా కూర్చున్నాం, మంచి బాలికల్లా కూర్చున్నాం. ఇంత వానలో కూడా ఎవరినేం డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నాం మేము. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మమ్మల్ని మంచి ఇక్కడే ఉండనియండి, ప్రశాంతంగా ఇక్కడనే ఉంటాం, ఏం చేయం ఇట్లనే మాట్లాడుకుంటాం, పాటలు పాడతాం. ఇక అప్పుడప్పుడు జర గవర్నమెంట్ని తిడతాం కానీ ఇక అది తప్పితే ఎక్కువ ఏం చేయం. కాబట్టి ప్రశాంతంగా మమ్మల్ని కంటిన్యూ చేసే అవకాశం ఇవ్వాలని మళ్ళీ ఒకసారి పోలీసు వాళ్ళని కోరుతూ మల్లారెడ్డి ఎవలు? మల్లారెడ్డి దగ్గర ఏమున్నాయి? కాలేజీలున్నాయి. మల్లారెడ్డి ఏం చేసిండు? కష్టపడ్డా, పాలమ్మిన, బోర్లేసిన, ఫైనాన్స్ నడిపిన, కాలేజీలు పెట్టిన. కష్టపడాలి. నేను ఇట్లా మాట్లాడుతుంటే మీకు ఎవరు యాదకొచ్చిర్రోల్లా? మల్లారెడ్డి సార్ మతికొచ్చిండు కదా. మీ మతికచ్చుడు ఏమో కాదు, మన ఖతర్నాక్ వార్తలలో కూడా వచ్చిండు. అన్న అత్తే ఉత్తగుంటాడా? కథ వేరేగుంటది. ఆగో ధూమ్ధామ్ చేస్తుండు చూడుర్రి. మల్లారెడ్డి సార్ అంటేనే మాస్ అంటే మల్లారెడ్డి, అవును కదా. ఇక అన్న ఉండే కాడ అసలు ఉండడు, మనసులున్నది కక్కేస్తాడు, ఏం చేయాలంటే చేస్తాడు. అగో ఎగురుతుండు చూడు, అస్సలు ఏమన్నా స్టెప్పులు ఎత్తాండ మల్లారెడ్డి సారు. అయితే అటు గట్టికేసరి దిక్కు బోనాల జాతర నడిచిందోళ్ళ ఐతారం నాడు ఇక మల్లారెడ్డి సారు హాజరుపడ్డాడు ఆ జాతరకు. ఇక జనాలకు చూసుడుతోని అన్న కాలు రెక్కలు నేల మీద ఆగితే ఆగలేగా. చూడిగా ఎట్లా డాన్సులు చేస్తాడో. స్టెప్పులు గిప్పులే కాదు, మల్లారెడ్డి సార్ మాట్లాడుతా అంటే ఎట్లుంటది, సీటి బజాయించాల్సిందే, సీటి ఊగిపోవాల్సిందే కాదా, గట్లుంటది. మళ్ళా ఆటైనా పాటైనా మల్లారెడ్డి సార్ తర్వాతనే ఇవ్వాలన్న పొండ్రి. మరి మల్లన్న మాటలు మీరు కూడా వినుండ్రి మళ్ళో మల్క. మీరు ఎంతో మంది దొంగలను చూసుంటారు. గజ దొంగలు, దోపిడి దొంగలు, ఆఖరికి బ్రాండ్ సీసాల దొంగలు కూడా ఉన్నారు. కానీ ఒక దొంగడు ఉన్నాడోల్లా, వాడు దొంగలకే దొంగోడు, మోసగాళ్ళకే మోసగాళ్ళు. నన్ను అడిగితే దేశంలో ఉన్న దొంగలందరూ కలిసి ఆ దొంగని దొంగల సంఘం అధ్యక్షుడు ఏత్తరు కావచ్చు. మరి గట్ల సూయించిండు మరి చోరకల. ఇంతకు ఏం చేసిండు అంటారా? పారి చెప్తా గాని.
ఈమె ఎంపీ మేడము పేరు సుధా, తమిళనాడు ఎంపీ, చెయ్యి పార్టీ. అయితే ఏంది దొంగను చూయిస్తా అని చెప్పి ఎంపీని చూయిస్తుర్రేందని అనుకునేరు. ఇది దొంగను ముచ్చటే గాని అయితే పార్లమెంట్ మీటింగులు నడుస్తున్నాయి కదా, ఈ ఎంపీ మేడము ఢిల్లీలోనే ఉన్నది. పొద్దుగానే మార్నింగ్ వాకి ఎత్తంది అన్నట్టు. అంతలో ఒక దొంగడు వచ్చి ఈమె గోల్స్ ఎత్తుకుపోయిండు. అరే అవు అంటే ఎంపీ మేడలో ఉన్న గోల్స్ను గుంజుకొని వారిపోయిండు ఒక దొంగోడు. ఇక ఎప్పుడి కథ, దేశ రాజధాని అందున రాజకీయం లీడర్లు ఉండే జాగా అందున ఈమె ఎంపీ మేడము, చుట్టుముట్టు సెక్యూరిటీ. అయినా కానీ దొంగడు గంత ధైర్యంగా వచ్చి మేడం గారి గొలుసు కొట్టేసి మాయమైపోయిందంటే చిన్న ముచ్చట్న. ఇక దొంగోనికి కళా పోషణకు ఎంపీ మేడం చక్కర వచ్చినట్లు అయిపోయి సెంటర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సార్కి ఫిర్యాదు చేసింది. వాడు గొలుసు గుంజుతా అంటే నా బోర్డింగ్ కాడ దెబ్బ తాకినట్లయింది. ఇక అసలు సెక్యూరిటీ ఏం చేస్తాంది, నా మనసుకు తక్లీఫ్ అవుతాంది, నాకు న్యాయం కావాలని లొల్లి పెట్టింది. నా గొలుసు నాకు ఇప్పియాలని కారట్ రాసిందో లో. ఇక పండ్ల పని పార్లమెంట్ కూడా షరత తీస్తుంది కావచ్చు. బీజేపీ పాలనలో దొంగలు బాగున్నారు, ఎంపీల గొలుసులు కూడా కొట్టేస్తానని వాదిస్తుంది కావచ్చు మేడము. కానీ నిజంగా మేడం గొలుసు కొట్టేసినాక డేట్ దిమాగ్ దొంగడు దొంగలకే దొంగ. అసలు వాడు ఈమె ఎంపీ అని ఎరికాయ గొలుసు కొట్టేసిండా, లేక మెడల షైన్ కనబడుతో ఎవరికి ఒక్కొక్కరికి తీ అని చెప్పేసి చేతులు మూల పెట్టి ఎత్తుకపోయిందా మనకైతే తెలియదు. కానీ అగర్స ఎంపీ మేడం గొలుసు కొట్టేసిన ఆ దొంగోడు దొరికితే మాత్రం సాటి దొంగలందరూ గెలిచి ఒక పెద్ద సన్మానం చేసి ఏదైనా ఒక పెద్ద పదవి ఇచ్చే ఆలోచనలు ఉన్నారట. We both are walking nearby this embassy area. Opposite side, one person came with wearing helmet with a scooty. He came opposite to us. We are walking very cautiously near to platform. When he proceeded towards on us, then I tried to give space to him to move. When he came near to us, he suddenly snatched my chain and tore my clothes. He snatched everything. Before I realized my clothes were torn, then I rescued the clothes. He taken my chain and he left. He's going very slowly. He's not even react very. He's going very slowly. He's thinking very proudly. He's going, and everybody is watching. I'm shouting. He snatched my chain. Please come and help me! Help me! Nobody on the road. No, so many people are walking. Nobody come near to me because everybody got afraid. కడమ దొంగలకు ఆదర్శంగా ఉండేందుకు ఇట్లా చేస్తురేమో మరి చూడాలి. మళ్ళా మనకెళ్ళి వానలు చాలైనట్టే కొడుతుంది కదా. అంటే నిన్న పొద్దుకి మంచిగానే కొట్టింది, మళ్ళా పొద్దుగాల ఎండ కొట్టింది. ఇగో ఇప్పుడు మళ్ళా ముసురు పట్టినట్టుంది. కానీ నిన్న పట్నంలో కొట్టిన చిన్న వానకే జరంతా అవస్థ అనిపించిందోల్లా. ఇంకా నయ్యం అసలు సిసలు వానల వల్లే రోడ్లు ఇంకెట్లయితాయో ఏం పాడో. ఎట్లయినా కానీ ఇగో గీ ఊర్లల్లో అయినట్టు కావద్దు దేవుడా. వాళ్ళకొచ్చిన అవస్థ మనకు అస్సలు రావద్దు. ఎవరికంటారా పారి అట్లట్ల పోయి చూద్దాం కానీ. పట్నంలో వానలు పడుతున్నాయి కదా మంచిగానే, ఏకదం సరసులు దరిసింది. దెబ్బకు రోడ్ల మీద నీళ్ళు వచ్చినాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆగమాగం జగన్నాథం. సూతనే పట్టపగలి కూడా చీకట్లు కనబడ్డే వాళ్ళు అయ్యేలా. ఇక ఎవ్వరు కూడా బయటకెళ్ళి వెళ్ళొద్దు అని పోలీసులు చెప్పిర్రు. మనకెళ్ళిటుంటే అటు మీది బాజుకు మాత్రం ఘోరం అంటే అరిఘోరము. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తా అంటే నాకైతే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి, ఊళ్ళ కూళ్ళు మునిగిపోయినాయి. ఇగో గీ సీన్ చూడురి, నాకైతే బాహుబలి సినిమా అన్నట్టే అనిపించింది. పాపం ఈ పాపకు సుస్తైంది అన్నట్టు దవకడ తోలుకోపోవాలి, కానీ తోవ్వలేదు. రోడ్లన్నీ ఒక గిట్లా మునిగిపోయినాయి. అందుకనే అమ్మ నాయన నీళ్ళల్లో మునుక్కుంటా పాపని గిట్ల ఎత్తుకొని దావకడ తోవ పట్టిర్రు. పాపం కదా. ఇది ఉత్తరప్రదేశ్ అన్నట ఇదంతా జరిగింది. ఇక ఇప్పుడు ఈ అన్నం చూడురి, అగో బురద నీళ్ళలో వండుకున్నాడు. ఏమన్నా పిచ్చా మెంటలు అనుకునేరు. కాదు నిరసనట. అయితే గదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో వరదలకు రోడ్లు గుంతలు పడ్డాయి. వీటిని చక్కగా వెయ్యాలే. పాపం ఈ అన్నోళ్ళు బిడ్డ గుంతలు పడ్డది. ఇక దెబ్బలు కూడా జాకినాయి. తండ్రి మనసు కలుక్కుమన్నది. ఆఫీసర్లకు లీడర్లకు ఎంత చెప్పినా ఇనలేదట. ఇక గుంతలు లేకుండా చెయ్యమని చెప్పేసి గిట్లా. అందుకనే ఈయననే రంగంలోకి దిగిండు. ఇగో గుంతలలో వండుకొని నిరసన చెప్పిండు. ఈ నొద్దులు వానలు పడతలు అని రంది పెట్టుకున్నారు. పూజలవి వేసిర్రు. వానలు ఎక్కువ పడతానేమో ఇగో ఈ అవస్థ కాబట్టే. ఇప్పుడు
మనం సినిమాలలో ముచ్చట చెప్పుకుందాం. సినిమాలో అనగానే హరిహర వీరమల్లు సూపర్ హిట్. అచ్చే ఓజీ పాట యూట్యూబ్ల రికార్డు బద్దలు. కింగ్డమ్ సినిమా కేక, దేవుల సినిమా దడదలలాడిస్తాంది. గిది కాదు నేను చెప్పేది, సినిమాలోళ్ళు మనకు సినిమా కష్టాలు చూయిస్తారు కదా, కానీ ఇప్పుడు మనం వాళ్ళ కష్టాలు చూద్దాం. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు, మరి వాళ్ళ బాధ ఏందో అరుచుకుందామా? సినిమాలలో పనిచేసే కార్మికులు అందరూ కట్టగట్టుకొని ధర్నాకు దిగిండ్రుల్లో జీతాలు పెంచాలని, మా జీవితాలు మార్చాలని. ఇంకా ఎన్ని దినాలు మేము ఇట్లా తక్కువ కూలికి పని చేయాలి అని మస్తు గరం అయిండ్రుల్లో సినీ కార్మికులు అందరు కలిసి. అట్లనే సినిమాలలో పనిచేసినాక పైసలు ఎంబడే ఇయ్యాలే, నడుమిట్లా ఎవడు పైసలు మింగొద్దు, మమ్మల్ని రాజకీయాలకు బలి చేయొద్దు అని చెప్పి సినీ కార్మికులు మస్తు కోరుతున్నారు. సినీ కార్మికులు ఈ అల్ల బంధుకు పిలుపునిస్తే ఒక సినిమాళ్ళు సినిమా చేస్తుంటే సినీ కార్మికులు అందరు కట్టగట్టుకొని పోయి సినిమా షూటింగ్ ను ఆపేసిండ్రు. మళ్ళా ఇక సినీ కార్మికులు ఈ తీర్ల ధర్నాకు దిగిర్రని చెప్పి సల్ల చెమటలు ఉట్టుకొచ్చి నిర్మాతలందరూ మీటింగ్ పెట్టిండ్రు. జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్న వేజ్ వెరీ హై వేజెస్. జనరల్ గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్, బ్యాడ్ ఎకానమీ, బ్యాడ్ వేజ్ ఉన్నప్పుడు పెంచడం కుదరదు. బట్ ఎన్ని ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి నేను ఎంత పర్సెంటేజ్ చెల్లిస్తున్నారు? పర్సంటేజ్ కాదండి, ఇక్కడ కూడా ఒక పర్సంటేజ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ, ఆల్ కేటగిరీస్లో పెరగదు. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఉంటుంది. అలా చూసుకుంటే ఆల్రెడీ 4 to 5 times హయ్యర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది. సో అది పెంచడం కరెక్టా కాదా? రెండవది, ఆల్ యూనియన్స్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఎంట్రీ ఫీల్ పెట్టి దే డోంట్ అలౌ ద న్యూ టాలెంట్. అది కరెక్టా కాదా అని, అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్. రోజు పని చేసుకొని బతికే సినీ కార్మికుల ముచ్చటం మీద సినిమా శాఖ మంత్రులు కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుతున్నారు. చూడాలెన్నుల్లో సినీ కార్మికుల కోరికలు తీరుతాయా లేకపోతే పాత తవ్వలనే పోతారా? అయితే మన కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి జరంత చెప్పాలి మీకు. అసలు అన్నదమ్ములంటే రామ లక్ష్మణుల లెక్కనే అన్నట్టు ఉండేది కదా, కానీ ఇప్పుడు ఈ అన్నదమ్ములు సాక్షాత్తు సీఎం సార్నే కన్ఫ్యూజ్ చేస్తురు అనిపిస్తోందోళ్ళ. అరే అవ్వంటే తమ్ముడేమో అగ్గిపెట్టుతోని మంట పెడుతుండు, మంటలు వెళ్ళినాక అన్ననేమో నీళ్లు చల్లుతుండు. నడిమిట్లా ఈ చెయ్యి పార్టీ లీడర్లు జరసేపు పరేషాన్ అవుతుర్రు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం కాలేదని నాకైతే అర్థమైంది. పారి క్లారిటీగా చెప్తా మీకు. అవి ఎందుకు, నిన్ని ఎలా జరిగినాయి చెప్పుకుందాము. ఇక మన సీఎం రేవంత్ అన్న మొన్న సోషల్ మీడియా విలేకరుల మీద జరంత గరమైంది కదా. అసలు వాళ్ళు విలేకరులే కాదు, ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చిన తీర్ల ఎత్తాలని తరికనే కాదని జరంత గట్టిగానే అన్నాడు. పత్రికా సమావేశాలకు కూడా ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నించొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ
ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి, వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటాం. ఇక దాని మీద మన చిన్న కోమటిరెడ్డి సారు గదనలో రాజగోపాల్ రెడ్డి సారు రేవంత్ సార్కే రివర్స్ అయిండు. గట్ల అనవచ్చున సోషల్ మీడియా విలేకరులు మంచోళ్ళు, వాళ్ళకు మనం మర్యాద ఇవ్వాలి, గట్ల ఇజ్జత్ తీయద్దు, సోషల్ మీడియా విలేకరులకు నేను మద్దతుగా నిలబడతానన్నాడు. సోషల్ మీడియాలో పోస్టింగ్లో పెట్టిండు. అంటే రేవంత్ సర్కారు రివర్స్ అన్నట్టు. ఇక గదే రాజగోపాల్ రెడ్డి సార్ అన్న, ఇక గట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారేమో అసలు రేవంత్ సారు మస్తు మంచోడు, ఈయననే మంచి మాటలు మంచి పనులు చేస్తాడు, రేవంత్ అన్న మళ్ళోసారి సీఎం కావాలి అని నేను దేవునికి పూజలు చేస్తాను అని చెప్పేసి ఇగో గిట్లా అంటుండు. అరే అవ్వంటే ఇక సీఎం సారత్తనో డైరెక్ట్ మాట్లాడుతుండు. ఈయనండ్రి 5,000 మందికి వెజిటేరియన్, 4 మంది వెజిటేరియన్ భోజనం పూజ, ఇలా గణపతి పూజ, ఓం పూజ, నువ్వు మళ్ళీసారి సీఎం కావాలి. రైట్, అదే ఏర్పాటు చేసి సీఎం గారు మేము ఒకటే అంత పూజ చేసినాం. అలాగే వంటలు చేస్తాం, లేదు అన్నీ చేసినాము. వంట డైనింగ్ హాల్స్ మంచిగా వేసినాము. వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ ఆగిపోయినప్పుడు మా దగ్గర పాత కలెక్టర్ ఆఫీస్ మీరు కొత్త శాంక్షన్ కానీ వర్క్ నడుస్తుంది. మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసినాం. మీరు మరోసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదని చెప్పినాము. ఇన్నరా అసలైతే చిన్నకోమరెడ్డి సార్ అయితే మొదటిసారి రేవంత్ అన్నను ఓర్చుడే లేదు. మొన్నసారి కూడా గిట్లనే అన్నాడు, నేనే ఇంకో 10 దినాలు సీఎంగా ఉంటాను రేవంత్ అన్న అంటే, నువ్వు గట్లెట్లా చెప్తావు, చేయి పార్టీలో ఉన్నోళ్ళు గట్లెట్లా అంటారు, అది తప్పు, హైకమాండ్ నిర్ణయం చేస్తుంది అన్నాడు. ఇక ఇప్పుడు సీఎంగా వాళ్ళ అన్ననేమో రేవంత్ సార్ వచ్చేసరికి కూడా సీఎం కావాలి ఉండాలి అని పూజలు చేస్తాడట. ఇక చెప్పురు ఇక కోమటిరెడ్డి అన్నదమ్ముల కథ గమ్మతున్నది కదా. ఈ నొద్దులు ఈ అన్నదమ్ములు ఒక మాట అంటే ఒకటితో ఉండట్టుండే. ఇక ఇప్పుడేమో ఆ తమ్ముడేమో రేవంత్ అన్నను బనాత్తా అంటే అన్ననేమో అదే రేవంత్ అన్న కోసం స్పెషల్ పూజలు చేస్తాడు. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ రూటే సపరేట్ అయిపోయింది పోరి. మంది తెలంగాణ తాగుబోతులకు తెలియజేయనది ఏమనగా, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీకోసం ఒక తీపి మతలబు పట్టుకొచ్చిండు. సారు వారు మీకోసం చేస్తున్న కృషికి, మీ మీద పెట్టుకున్న తన్లాటకు తెలంగాణ తాగుబోతుల సంఘం తరపున ఏదో ఒకనాడు సన్మానం చేస్తారు కావచ్చు. గంత పెద్ద ఇగురం పెట్టుకున్నాడు మరి రేవంత్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి సారు పెట్టుకున్నాడంటే మన సర్కార్ అన్నట్టే కదా. పారి మరి తాగుబోతుల కోసమే స్పెషల్గా ఏం చేస్తాడో చూడుర్రి. వారెవ్వా, నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న మందుబాబుల కోసం బాగానే తనలాడుతున్నట్టున్నది. వాళ్ళకు అసలు కష్టం కాకుండా బీరు తాగాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడే తాగేటట్టు అసలు ఏమన్నా ఇంతజాం చేస్తుండా. అయితే మనకాడ కదా ఏడబడితే గడ షాయి బండ్లు ఉన్నట్టు ఇక బీర్ హోటల్ ఉంటాయట. బీర్ హోటళ్ళు, బీర్ కెఫే, గదేనొల్లా బీర్ కెఫే. హైదరాబాద్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బీర్ కెఫే పెట్టాలని మొన్నటి క్యాబినెట్ మీటింగుల ఆలోచన కూడా చేసిండ్రట. ఆ ఆలోచనను ఆప్గారోళ్ళు ముంగట్కి పట్టుకపోయే జిమ్మెదారి మీదేసుకున్నారు. అందుకే ఇట్లా హైదరాబాదులో బీర్ కేఫేలు పెట్టే ఉపాయం చేస్తాండ్రు. మరి హైదరాబాద్లో పెడితే మేమే పాపం చేసినాం, మాకు బీర్లు తాగాలని ఉండదా, మాకెందుకు కష్టమని కడమ ఊరోళ్ళు అనుకుంటారు కదా. అందుకే వాళ్ళకు కూడా నారాజు కాకుండా జిల్లాలల్లో చిన్న చిన్న పట్టణాలలో కూడా గిట్లా బీర్ సెంటర్లు పెట్టాలని చూస్తారట ఆప్కారోళ్ళు. ఇప్పుడైతే పని ముంగట పడుతుంది. ఇక జల్దిన్లే ఏడబడితే గాడ బీర్ హోటళ్ళు మనకు కానొస్తాయి అన్నట్టు. కానీ ఏమన్నా ముందడుగు పడుతుందా అసలు బీరుబాబుల కోసం?
అవుగని అప్పట్లో మన రేవంత్ అన్ననే బెల్ట్ షాపులు బంద్ చేపిస్తా అని చెప్పిండు. బంద్ అయినాయో కాలేదో నాకు కూడా పురాగా తెలియదు కానీ ఇక ఇప్పుడు బీర్ షాపులు మాత్రం కొత్తగా ఉట్టిత్తురు. ఇక బీర్లు కూడా ఏడబడితే గాడ దొరికే సౌలత్తు పెట్టుకురు కాబట్టి గదే మెదడుతోని జర డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా కాకుండా సూడురి సార్లు అని ఆల్ ఇండియా బీరు బాబుల సంఘం బోరబండ శాఖలు కోరుతుర్రటనుల్లా. మళ్ళీ పారి నెతికి తెలియద్దాం. కాళేశ్వరం అంతా కట్టుకత్తనేనట, తప్పంతా కేసీఆర్ సార్దేనట. అన్నేమో గట్ల, తమ్ముడేమో గిట్ల, గమ్మతున్నది కోమటిరెడ్డి ముచ్చట. కవితక్క పట్టింది బీసీ దీక్ష, లీడర్లు పెట్టుకున్నారట కక్ష. ఎంపీ గొలుసును కొట్టేసిన దొంగోడు, వీడు దొంగలకే దొంగోడు గురు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకేని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటాం మరి.